బేసన్ లడ్డు తెలుసు, రవ్వ లడ్డు తెలుసు, మరి ఇదేంటి బేసన్ సూజీ లడ్డు ఏంటి అని అనుకుంటున్నారా? చేసుకోవడానికి సింపుల్గా, తినడానికి టేస్టీగా చాలా బాగుంటుంది. రండి చెప్తాను. అయితే ఈ బేసన్ సూజీ లడ్డు కోసం 1 కప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. షుగర్ తీసుకున్న కప్పుతోనే బేసన్ కూడా తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బేసన్ని వేసి 2 మినిట్స్ మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 కప్ లేదా 1/3 కప్ సూజీని కూడా యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేయాలి. 1/2 కప్ గీని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి 10 మినిట్స్ చల్లారనివ్వండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టిన షుగర్ మొత్తాన్ని వేసి ఉండలు లేకుండా మెత్తగా కలపండి. ఇప్పుడు గోరువెచ్చని నెయ్యిని తీసుకొని ఆ పిండి అబ్జర్వ్ చేసుకోవడానికి కావలసినంత నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ బట్టి ఫస్ట్ వేసిన 1/2 కప్ నెయ్యి మాత్రమే కాకుండా కలపడానికి ఇంకొక 1/2 కప్ వరకు నాకు నెయ్యి పట్టింది. ఇలా ఒక 2 మినిట్స్కి పిండి మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేసుకొని నెయ్యి మొత్తం పిండిలోకి కలిసిపోతుంది. అంతేనండి, ఇంకా మీడియం సైజులో లడ్డూని చుట్టుకుంటే బేసన్ సూజీ లడ్డు రెడీ అయినట్టే. ఈ బేసన్ సూజీ లడ్డు కోసం ఒక 10 మినిట్స్ టైం ఉంటే చాలండి. ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.